హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ ది శిల్ప. ఈరోజైతే షీన్ యాప్ రివ్యూ అయితే చేద్దాము. ఈ యాప్ ప్రజెంట్ అయితే ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్రీ ఐటమ్స్ అని యూజర్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కువ ట్రెండ్ అయిపోతూ ఉంది అందువల్ల. సో అసలు అది ఎలా వర్క్ అవుతుందో నేను కొంచెం నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని చెప్తాను. ఇదైతే ఇండియాలో అలౌ లేదు. అలౌ చేయకపోవడమే బెస్ట్. మనకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి. నాకైతే ఫస్ట్ ఫ్రీ అని చెప్పే నేను అయితే ట్రై చేశాను. తర్వాత £10కి కొంటేనే ఈ ఫ్రీ ఐటమ్స్ వస్తాయన్నారు. ఆ £10 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనము ఫ్రెండ్స్‌కి షేర్ చేయాలనమాట. గ్రూప్స్‌లో షేర్ చేస్తేనే మళ్ళీ అది అలౌ చేస్తుంది. అట్లా కొన్ని టార్గెట్స్ పెట్టిందనమాట. అట్లాగా ఈ యాప్ వచ్చేసి డెవలప్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఫ్రీయో కాదో చూద్దాము. ఎంత చిన్న పంప్ వచ్చిందో చూడండి. ఇది ఫ్రీ అనమాట. ఇంత బుడ్డదొచ్చింది. సో, యాక్చువల్‌గా నేను మా ఫ్రెండ్ వాళ్ళది చూస్తే తన దగ్గర ఉన్నది. అప్పుడు £30 ఏమో. సర్లే ఎందుకు ఎప్పుడో ఒకసారి కనుక్కొని నేను చేయలేదు. ఈసారి నేను అమెజాన్‌లో చేద్దామని చూసి కార్ట్‌లో కూడా యాడ్ చేసి పెట్టా. మా పాప బర్త్‌డేకి చేద్దామని. అప్పుడే ఇంకా సరే షీన్ ట్రై చేద్దాం, చాలా థింగ్స్ కావాల్సుంది అని చెప్పి ట్రై చేశా. ఫస్ట్ షీన్ ట్రై చేశా. ఫ్రీ ఐటెమ్ చూపించారు. 2 ఐటెమ్స్ ఫ్రీ అని. సరే అని చెప్పి ఇంకా ఇదైతే యాడ్ చేసా ఫ్రీకి. దట్స్ ఓకే. ఏదో ఒకటి ప్రతిసారి ఊదాలంటే భలే కష్టంగా ఉంది. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా వర్క్ అయిందండి. పిట్ట కొంచెం కోతగనమంటారు కదా! ఆ రకంగా చిన్నదైనా కూడా అసలు మనము ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేయకుండా కూడా మనము యూజ్ చేయొచ్చు. ప్లగ్ ఇచ్చారు. డైరెక్ట్ ప్లగ్ పెట్టేసి మనము ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేస్తే 2 పంప్స్ యూజ్ అవుతాయి. ఆన్ ఆఫ్ బటన్ యూజ్ చేయకుండా కూడా మనకి ఒక పంప్ ఇచ్చారు. మేము సింగిల్ పంప్‌దే యూజ్ చేసాము. చాలా బాగా అంటే చాలా బాగా వర్క్ అయింది. కాకపోతే కొంచెం సౌండ్ ఎక్కువ వస్తది. అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రైజే నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఈ షీన్‌లో మనకి ప్రైజు ఒకటి అంటే ఇది ఫ్రీ ఐటెమ్‌లో వచ్చింది. మీకు చూపిద్దామని చెప్పి నార్మల్‌గా చెక్ చేస్తే ఒక ప్రైస్ చూపించింది. సరే మీకు నేను ఆర్డర్ పెట్టిన లిస్ట్‌లో చూపిద్దాము, ఫ్రీ ఐటెమ్ కదా అని చెప్పి చూస్తే అక్కడేమో ఇంకొక ప్రైస్ చూపించింది. నేను మొత్తం యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ఫ్రీ ఐటెమ్ వచ్చేసి ఇది. ఈ ఫ్రీ ఐటెమ్ చూపించేస్తాను నెక్స్ట్. ఫస్ట్ ఫ్రీ ఐటమ్స్ చూద్దాము. సో అన్నీ ఒకే ప్యాక్‌లో వచ్చినట్టున్నాయి. ఓ మై గాడ్! 9 ఇయర్స్. సో ఇది మోకాళ్ళ కాడుకుంటా. క్లాత్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంతకుముందు నా దగ్గర ఇదే రెడ్ కలర్ ఉంది. సూపర్ ఉంది. మా పాపది చిన్నప్పుడు. ఈ ఫ్రాక్ కూడా ఫ్రీ ఐటమ్స్‌లో వచ్చిందనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఫ్రీ అని చెప్తున్నా కానీ ఫ్రీ అని చెప్పి చేశాను. 3 ఐటమ్స్ ఫ్రీ. తర్వాత మనము £10కి ఐటమ్స్ పెట్టాలి. £10కి పెడితే ఆ £10 ఐటమ్స్ ప్లస్ ఈ ఐటమ్స్ మొత్తం ఒకేసారి ప్యాక్‌లో పంపించారు. తర్వాత నేను నాకు రిసీవ్ అయిన తర్వాత డెలివరీ నేను ప్రైజెస్ మీకు షేర్ చేద్దామని చెక్ చేస్తే అన్ని ప్రైజెస్ చూపిస్తున్నాయి. అసలు ఫ్రీ ఐటమే చూపించట్లేదు. కాకపోతే ప్రైజెస్ వేరియేషన్ ఉంది. నాకు £0 ఇవి వచ్చాయి. రిమైనింగ్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నాను. కాకపోతే అన్ని ప్రైజెస్ డిఫరెంట్‌గా చూపిస్తుంది. గ్లూ గన్. గ్లూ గన్ను ఇక్కడ కొనాలని చూస్తే £12 ఉంది. సో అందుకే నేనైతే ఫ్రీ ఐటమ్స్ వస్తే దాంట్లో చూసాననమాట. అందుకని పెట్టా. ప్రైజ్‌కి తగ్గట్టే ఉంది. అస్సలు చూడండి. ఇంత చిన్నది. మీకు కొంచెం పెద్దగా అనిపించచ్చు. కాకపోతే చూడండి. సో చేతిలో పట్టేంత ఉంది. ఓహ్ మై గాడ్! ఇప్పుడు బుడ్డవి. ఇవి గ్లూ గన్స్ అనమాట. ఇవి వీటిలో పెట్టి ఈ గ్లూ గన్ అయితే నాకు పెద్దగా వర్క్ అవ్వలేదండి. ఎందుకంటే గ్లూ వచ్చేసి దానిలో పెట్టి ఆన్ చేసిన వెంటనే చాలా సేపటికి వస్తుందనమాట గ్లూ అయితే. వచ్చిన వెంటనే డ్రై అయిపోతుంది. అస్సలు అంటుకోవట్లేదు ఏది కూడా. నేను చాలా ట్రై చేశా. షూకి ట్రై చేశా, జ్యువెలరీకి ట్రై చేశా, బుక్స్‌కి ట్రై చేశా. నాకైతే ఏది వర్క్ అవ్వలేదు. గ్లూ గన్ ప్రాబ్లమా లేకుంటే గ్లూ ప్రాబ్లమా, గ్లూ స్టిక్స్ తెలీదు.
సో ఇంకే మళ్ళీ షాప్లో ఏదన్నా కొని గ్లూ స్టిక్స్ ట్రై చేయాలి. వీటి ప్రైస్ అయితే ఆల్రెడీ యాడ్ చేశాను కదా ఫస్ట్లోనే. సో నేను కార్ట్లో నాకు ఎంత ప్రైస్ పడింది అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి. సో ఈ ఫ్రాక్ అయితే నాకు నచ్చలేదు. నెక్స్ట్ క్లిప్స్. ఓ మై గాడ్, ఎంత పెద్ద క్లిప్స్. ఈ క్లిప్స్ అయితే పర్సనల్గా నాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. మనము హెయిర్ పైకి పెట్టేసుకున్నప్పుడు యూజ్ చేయడానికి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. తను ఎంత పడింది అని చెప్పి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ. అంటే మరీ సూపర్ కాదు, మరీ స్ట్రాంగ్ లేదు. కొంచెం 5 కలర్స్ వచ్చాయి. వైట్, ఇస్ బ్రౌన్ కలరు, గ్రే కలర్ టైపు, బ్లాక్, ఇవి వచ్చే 5 కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్స్ కూడా చేసా. ఇవి 30 పీసెస్ ఉన్నాయి. సో ఎన్ని చేసానో గుర్తులేదు. 30 పీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి సీలర్ అనమాట. మనం ఏమన్నా ఓపెన్ చేస్తే చిప్స్ లైక్ అట్లాంటివి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే దీనికి యూఎస్బి ఛార్జింగ్. ఓకే, ఛార్జింగ్ పెట్టుకొని జస్ట్ ఇంకా ఆన్ ఆఫ్ బటన్ ఉంది ఇక్కడ. షీన్లో అంతగా సూపర్గా అంటే నేను థింక్ చేసి ఏమి యాడ్ చేయలేదు. సో 10 pounds అని చెప్పేసరికి నేను ఫస్ట్ నాకు ప్రయారిటీ వచ్చి ఫ్రాక్ ఉంది. అసలు ఇది నిజమా కాదా అని చెప్పి నాకు అర్థం కాక ఏం చేయాలో కూడా తెలియలేదు అనమాట. ఓ మై గాడ్. క్లిప్స్, స్మాల్ క్లిప్స్, బిగ్ క్లిప్స్ పెడితే ఇవి చూస్తే మరీ స్మాల్ వచ్చాయి, ఇవి చూస్తే మరీ బిగ్ వచ్చాయి. దాంట్లో సైజులు కూడా ఇవ్వలేదు, ఇంత చిన్నవి, మరి ఇంత బుడ్డవి. సేమ్ కలర్స్, దీనిలో ఉండే కలర్స్ దీనిలో 5 వచ్చాయి. ఇవన్నమాట టోటల్గా కార్ట్లో మనకు వచ్చిన ప్రైజు. సో మీకు ఆల్రెడీ ట్యాగ్ చేశాను కదా అన్నిటికీ, వాటి ప్రైజు వీటి ప్రైస్ అస్సలు డిఫరెంట్. అసలు కార్ట్లో యాడ్ చేసి మనము ఆర్డర్ పెట్టేటప్పుడు డిఫరెంట్ ప్రైస్ వస్తుంది. ప్రజెంట్ అయితే నాకు ఫ్రాకు, గ్లూ గన్, ఇంకా బేకింగ్ పేపర్స్ చాలా థిన్గా ఉన్నాయి. అవి అయితే నాకు వర్క్ అవ్వలేదు, రిమైనింగ్ అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ మళ్ళీ కొన్ని క్లాత్స్, కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. వాటి రివ్యూ మళ్ళీ నేను క్లియర్గా పెడతాను అది ఎట్లా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.